మీకు ఐసిఐసిఐ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఏమైనా ఉందా? లేకపోతే కొత్త అకౌంట్ ఏమైనా తీసుకుందామని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఐసిఐసిఐ బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ కి ఉండవలసిన మినిమం యావరేజ్ బ్యాలెన్స్ పెంచబడింది. ఆగస్టు 1, 2025 నుండి 10,000గా ఉన్న దీనిని 50,000గా మార్చారు. సెమీ అర్బన్ ఏరియాస్ లో దీనిని 25,000గా, రూరల్ ఏరియాస్ లో 10,000గా చేశారు. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఎంత అయితే తగ్గిందో దానికి 6% లేదా 500. ఈ రెండిటిలో ఏది తక్కువ అయితే అంత పెనాల్టీ వేయబడుతుంది. అంటే ఉదాహరణకు అకౌంట్ లో 50,000 మెయింటైన్ చేయాలి, కానీ అకౌంట్ లో 40,000 ఉన్నాయి. ఇప్పుడు తేడా వచ్చింది 10,000. ఈ 10,000కి గాను 6% అంటే 600. 600లో 500, రెండిట్లో తక్కువ 500, కాబట్టి ఇక్కడ 500 పెనాల్టీ వేయబడుతుంది. శాలరీ అకౌంట్స్, పిఎం జన్ధన్ అకౌంట్స్, బేసిక్ సేవింగ్స్, బ్యాంక్ డిపాజిట్స్ కి ఈ రూల్స్ వర్తించవు. ఎక్కువ మినిమం యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వారికి కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తారు. ఈ మినిమం యావరేజ్ బ్యాలెన్స్ కు సంబంధించిన రూల్స్ ఆగస్టు 1, 2025 ఆ తరువాత కొత్తగా ఓపెన్ చేయబడ్డ సేవింగ్స్ అకౌంట్స్ కి మాత్రమే వర్తిస్తాయి. పాత అకౌంట్స్ వాళ్ళకి పాత నిబంధనలే వర్తిస్తాయి. ఇవన్నీ కూడా ఈ వీడియో చేసే నాటికి ఉన్న అప్డేట్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం, మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ ని సంప్రదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.